ఇప్పుడు మాకు ఇంటర్నెట్లో ఇంకొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయంటే వీడు చర్చకు వచ్చే ఆడవాళ్ళని లోబరుచుకుని వ్యభిచారానికి ప్రోత్సహిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు అమ్మాయిలతోనే అక్రమ సంబంధాలు ఉంటాయి. వాళ్ళ చర్చకు వచ్చే ఆడవాళ్ళని బెదిరించి వ్యభిచారం చేయమని ప్రోత్సహించాడు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలుసు. ఇంటర్నెట్లో వచ్చిందండి, మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, వాడు చెప్పలే అక్కడ మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఫోన్ వచ్చిందని చెప్పాడు. మాకు విశ్వసనీయ వర్గాలు ఉంటాయి కదా. ఓకే, అలాగే ఇప్పుడు 45 పాస్టర్లు కలిసి డ్రగ్స్ కి విశ్వసనీయ వర్గాలు మీకు ఫోన్ చేసి విశ్వసనీయ వర్గాల పేర్లు చెప్పరు బయట. కర్ణాకర్ గారు ఇట్లా జరిగిందని చెప్పారా మీకు? వీడు చర్చలు చేస్తున్నాడని చెప్పారు విశ్వసనీయ వర్గాలు. ఓకే, వాడు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇంకా పూర్తిగా తెలియదు. అంటే ఆడవాళ్ళు పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడా, డ్రగ్స్ సప్లై చేస్తుంటే పట్టుకున్నారా, వాడు ఇంట్లో ఏదన్నా. అయ్యో మీరు చాలా దూరం పోతున్నారు. పాపం ఆయన డ్రగ్స్ ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఒక పాస్టర్ అండి, ఒక బ్లేజర్ వేసుకొని ఒక బుక్ పట్టుకొని బోధించే పాస్టర్ ఆయన. మీరు ఆయన డ్రగ్స్కు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఒక కుటుంబంలో యూత్ ఉన్నారనుకోండి, ఒక మంచి యువకుడు ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవనుకోండి, ఆ కుటుంబాన్ని మీరు మత మార్పిడి చేయలేరు. ఓకే, డ్రగ్స్ సప్లై చేసి వాడు జాబ్ చేయకుండా పనికి రాకుండా పోతే, ఆ కుటుంబానికి ఆదాయం లేకుండా పోతే, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే అప్పుడు వెళ్ళి వీళ్ళు ప్రేయర్లు చేసి మత మార్పిడి చేయొచ్చు. కాబట్టి హిందూ యూత్కి డ్రగ్స్ సప్లై చేయడం, అడిక్ట్ చేయడం అని ఒక మిషన్గా కూడా వీళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు విధ్వంసం చేయడం అనేది కూడా ఈక్వల్ కదా, డ్రగ్స్ సప్లై చేయడంతో ఈక్వల్ కదా. విధ్వంసం చేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు డ్రగ్స్ సప్లై చేయరా?